దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. మరి ఫిలిప్పీ పత్రికని ధ్యానిస్తూ ఉన్నాం. 4వ అధ్యాయం 11వ వచనం. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యాన్ని అపొస్తలుడైన పౌలు సంఘానికి నేర్పిస్తున్నాడు. ఇది సాదాసీదా మాట కాదండి. ఎందుకంటే ఈ దినాన సాధారణంగానే మనం చూడండి, ఒక ఫ్యాన్కి అలవాటు పడ్డాం అనుకోండి, ఫ్యాన్ లేకుండా ఉండలేం. ఏసీకి అలవాటు పడితే ఏసీ లేకుండా ఉండలేం. చూడండి, ఒకప్పుడు మన తల్లిదండ్రులు లేదా మన స్టార్టింగ్ స్టేజ్లో కూడా ఏమీ లేని స్థితిలో ఉంటాం. కానీ ఇప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి ఒక స్థితిలోకి వచ్చిన తర్వాత మరలా మనం వెనక్కి వెళ్ళాలి. వెనకటి పరిస్థితి అన్నప్పుడు మనం ఒకంత డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటాం. వాస్తవమా కదా? కానీ ఇక్కడ చూడండి, అపొస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, నేను దీనస్థితిలో ఉండనేరుగుదును, సంపన్న స్థితిలో ఉండనేరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండి ఉండుటను, ఆకలి ఉండుటను, సమృద్ధి కలిగి ఉండుటను, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. ప్రైజ్ గాడ్. అంటే మనకు కలిగి ఉండే వసతులను బట్టి మన భక్తి ఉండకూడదు. ఆమేన్. ఒకరోజు సమృద్ధిలో ఉంటాం, ఒకరోజు ఏదో పరిస్థితి అనుకూలించినప్పుడు వ్యతిరేకతలో ఉంటాం. కానీ సమృద్ధిలో ఉన్నప్పటికీ అసమృద్ధిలో ఉన్నప్పటికీ, కడుపు నిండి ఉన్నప్పటికీ ఆకలి కొని ఉన్నప్పటికీ, లేమున్నప్పటికీ, దేనైనా కానీ ఆ స్థితిలో దేవుని స్తుతించటం, ఆ స్థితిని బట్టి సంతృప్తి కలిగి ఉండటం. ఈ దినాన యాక్చువల్గా అసలు ప్రజల్లో సంతృప్తి అనేది లేదండి. పలానా వ్యక్తి బైక్ ఉంది, నేను కూడా బైక్ కొనాలి. పలానా వ్యక్తి కారు ఉంది, ఆ కారు ఉంది, నేను కూడా ఆ కారు కొనాలి. పలానా వ్యక్తి ఇదిగో 10,000 రూపాయలు డ్రెస్ కొన్నారు, లేదా చీర కొన్నారు, లేదా షర్ట్ ప్యాంట్ కొన్నారు, నేను కూడా అవి కొనాలి. అవుతుంది. పోటీతత్వం అనేది మనిషి జీవితంలో సంతృప్తినివ్వదు. ఇక్కడ చూడండి ఏమన్నాడు ఇక్కడ, నేనే స్థితిలో ఉన్నా, అది దీనస్థితి అయినా, సంపన్న స్థితి అయినా, సమృద్ధి అయినా, లేమైనా, ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను. ఇది మనం నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అది దేవుడు మనకు నేర్పిస్తున్న సత్యం. అది ఏ స్థితిలో ఉన్నప్పటికీ సంతృప్తి. దేవా, నాకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి నీకు వందనాలయ్యా. నాకు ఇచ్చిన ఈ గృహాన్ని బట్టి వందనాలు, నాకు ఇచ్చిన ఈ భార్యను బట్టి, నాకు ఇచ్చిన ఈ భర్తను బట్టి, నాకు ఇచ్చిన బిడ్డలను బట్టి, నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, నాకు ఇచ్చిన సంతోషాన్ని బట్టి, నాకు ఇచ్చిన సమాధానం బట్టి, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఫర్ ఎవ్రీథింగ్ సంతృప్తి కలిగి ఉండటం. అంటే సంతృప్తి కలిగి ఉండటం ఏం చూపిస్తుందంటే దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉండటాన్ని చూపిస్తుంది. ఇప్పుడు సంతృప్తి లేదనుకోండి, మనం ఎల్లింగ్ చేస్తూ ఉంటే దేవుని ఇంకా అది ఇది చేయి అది చేయలేదు, దేవుడు అది ఎందుకు ఇవ్వలేదయ్యా, ఇది ఎందుకు ఇవ్వలేదయ్యా. అంటే సంతృప్తి లేకపోతే మనం ఇంకా అడుగుతూనే ఉంటాం, ఇంకేదేదో కోరుకుంటూనే ఉంటాం. కోరికలకి ఆశలకి అద్దే లేదు కదా. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న ఈ మాటలు దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో ఉంచాడు పోల్చుకోవద్దు, ఇతరులతో కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళని ఇట్లా దీవించాడు, వీళ్ళని దీవించాడు. నన్ను ఏ స్థితిలో ఉంచాడు, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకుందాం. ఆమేన్. హల్లెలూయా. కనుక మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ అపొస్తలుడైన పౌలు నడిచిన ఈ బాటలో మనం కూడా తప్పక నడుచుకుందాము గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.